హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. పాపనైతే పడుకుంది ఫ్రెండ్స్. బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయింది, హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు అన్నట్టు. అయితే పీసీఓఎస్ గురించి ఫుడ్ అండ్ డైట్ అయితే వీడియో అప్లోడ్ చేసినా కదా, దాంట్లోనే కొందరైతే ప్రెగ్నెన్సీలో కూడా ఏం తీసుకోవాలో చెప్పండి అక్క, మళ్ళీ ఫుడ్ డైట్ గురించి చెప్పండి అని చెప్పి అడిగినారు. అయితే వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నా. ప్రెగ్నెన్సీలో నేనేం తీసుకున్నా, ఏం ఫాలో అయినా అనేది అయితే చెప్దామని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇట్లనైతే రాసి పెట్టుకున్నా ఫ్రెండ్స్, మీ అందరికీ కొంచెం అర్థమయ్యేటట్టు, మళ్ళీ ఏం కూడా మర్చిపోకుండా ఉంటుంది కదా, మళ్ళీ చెప్పడానికి ఈజీగా అవుతుందని అయితే రాసుకున్నా. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే 3 ట్రైమిస్టర్స్ ఉంటాయి, ఇదైతే అందరికీ తెలుసు. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 1 to 3 months అన్నట్టు, సెకండ్లో 4 to 6 months, థర్డ్లోనేమో 7 to 9 months అన్నట్టు. 3 ట్రైమిస్టర్స్ అయితే ఉంటాయి కదా మనకి. ఫస్ట్ ట్రైమిస్టర్లోనైతే ఏదైనా తినడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. వామిటింగ్స్, నాజియా, సిక్నెస్, మళ్ళీ వాసన అయితే ఒక విపరీతంగా వస్తుంది. మొహం గడిపినప్పుడు అయితే ఇట్లా వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. మనకు పోపు వేసేటప్పుడు కూడా స్మెల్ అనేది బాగా ఉంటుంది కదా, ఏదైనా తినాలని అనిపించదు. అయినా కూడా ఫస్ట్ 3 months మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడే కదా బేబీ కొంచెం చిన్నగా ఉండి అప్పుడే డెవలప్ అయ్యి హార్ట్ బీట్ అవన్నీ వస్తాయి కదా, అందుకనే మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి. మనకు తినబుద్ధి కాకుండా కొన్ని అయితే నచ్చేటి కొన్ని ఉంటాయి, అవి మాత్రం తీసుకోవాలి. మిల్క్ అయితే తాగాలి, ఎందుకంటే మిల్క్లో కాల్షియం అవి ఉంటాయి కదా, అంటే కొంచెం నచ్చితేనే తాగండి. మళ్ళీ ఫస్ట్ 3 monthsలో తాగకపోయినా తర్వాత నచ్చుతుంది కదా, అప్పుడైతే తాగండి మిల్క్ అయితే. ఫస్ట్ అయితే మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా తినండి ఫ్రెండ్స్. అయితే మిల్క్లో అయితే డాక్టర్ ఏదైనా మిల్క్ పౌడర్ అట్లా ఇస్తారు కదా, అది యాడ్ చేసుకున్న తాగండి. కుంకుమ పువ్వుతోని మిల్క్ తాగుతారు కదా, అదైతే నేను 6th month నుంచి తాగిన. ఎందుకంటే 5 months వరకు బేబీ పార్ట్స్ అవన్నీ డెవలప్ అవుతాయి కదా, అది ముందు తాగినా కూడా ఏం యూజ్ ఉండదు. ఎందుకంటే 5 months తర్వాతనే బేబీ గ్రోత్ అనేది ఉంటుంది కదా, కాలు చేతులు రావడం, మొహం, ఫేస్ అదంతా 5 months తర్వాత డెవలప్ అవుతుంది. కాబట్టి 5th month ఆర్ 6th month నుంచి అయితే కుంకుమ పువ్వు వేసుకొని నైట్ అన్న మార్నింగ్ అన్న, నైట్ అయితే ఎక్కువ బెడ్ టైంకి వెళ్ళే ముందు అయితే పాలు తాగుతాం కదా మనము, అప్పుడైతే దాంట్లో 2-3 అట్లా వేసి తాగేసేయండి కుంకుమ పువ్వుతోనైతే. 6 months తర్వాత తాగండి. అయితే నీ బేబీకి మంచి కలర్ అట్లా వస్తుందని అంటారు. ఇది మిల్క్ అన్నట్టు. తర్వాతనైతే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బేబీ బ్రెయిన్ డెవలప్ అయినా లేకపోతే మళ్ళీ బాడీ డెవలప్ అయిన పార్ట్స్ అయినా ఏదైనా కూడా డ్రై ఫ్రూట్స్ చాలా హెల్త్కి మంచిది కదా. డ్రై ఫ్రూట్స్ అయితే నైటే నానబెట్టి మార్నింగ్ తినండి, డైరెక్ట్ మాత్రం అసలు తినకండి, ఎందుకంటే హీట్ అవుతుంది కదా. ప్రెగ్నెన్సీలో హీట్ అంత మంచిది కాదు, డెలివరీ తర్వాత హీట్ మంచిది, కానీ ప్రెగ్నెన్సీలో హీట్ అంత మంచిది కాదు. అందుకనే ఖచ్చితంగా నానబెట్టే తినండి. డ్రై ఫ్రూట్స్లో అయితే మన ఆల్మండ్స్, కాజు, మళ్ళీనేమో అంజీరును, ఇంకా మన డేట్స్ ఉంటాయి కదా ఎండిపోయినాయి, అవి కూడా నానబెట్టేయండి. నైట్ నానబెట్టేసి మళ్ళీ మీకు అట్లా డైరెక్ట్గా నానబెట్టినే తినబుద్ధి కాకుండా కొంచెం స్మూతీ లాగా చేసుకోండి. ఒక బనానా యాడ్ చేసి స్మూతీ లాగా చేసుకుంటే మనకు స్వీట్ ఉంటుంది, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ తిన్నట్టు కూడా ఉంటుంది కదా. అయితే నేను ప్రెగ్నెన్సీలోనే అయితే బనానా తిన్నాను. బాబు అప్పుడైతే తినద్దు అని చెప్తే బాబు అప్పుడైతే తినలేదు, కానీ పాప అప్పుడైతే తిన్నా. ఎందుకు తినొద్దని అంటారు ఏందని చెప్పి తిన్నా, అయితే ఏం కాలేదు. అయితే లాస్ట్ ఏంటిది 6 అంటే 8-9 monthsలో తినద్దు, ఎందుకంటే మనకు డెలివరీకి ముందు కదా, మళ్ళీ నంజు గిట్లా ఫామ్ అవుతుంది బేబీస్కి అని చెప్పేసి డెలివరీ ముందు అయితే బనానా తినద్దు అని అంటారు. స్వీట్నెస్ నంజు గిట్లా ఫామ్ అవుతుంది, మనకు కూడా దగ్గు ఇట్లా పడితే ఆపరేషన్ అట్లా అయినప్పుడు ఊకే దగ్గుతూ ఉంటే స్టిచెస్ పెయిన్ వస్తాయి కదా, అందుకనే బనానా తినద్దు అని అంటారు. కాకపోతే ముందైతే తినొచ్చు, నేను ముందైతే తిన్నాను. పాప అప్పుడైతే తిన్నా, ఏం ప్రాబ్లం లేకుండా. అయితే ఇంకా వాల్నట్స్ తినండి. డేట్స్ కూడా లాస్ట్ 7 months నుంచి డైలీ ఒక 2 hours అట్లా తినండి, ఎందుకంటే డేట్స్ కూడా హీట్ కదా. మన డేట్స్ ముందు తింటే బాడీ హీట్ అవుతుంది కాబట్టి ముందైతే తినకండి. మన 7th, 8th, 9th monthలలో తినండి, ఎందుకంటే నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకి ఈజీగా అవుతుంది డేట్స్ తింటే. అంటే పెయిన్స్ తొందరగా వస్తాయి అని అంటారు డేట్స్ తినడం వల్ల. అయితే డేట్స్ అప్పుడు తినండి, లాస్ట్కి తినండి, ఇప్పుడైతే తినకండి. మళ్ళీ కిస్మిస్లో కూడా రోజు కొన్ని మనకు తినబుద్ధి కానప్పుడు అట్లా తీసుకొని తినేయండి. ఇదైతే డ్రై ఫ్రూట్స్ అన్నట్టు. డ్రై ఫ్రూట్స్ మళ్ళీ కోకోనట్ వాటర్ అయితే నాకు వామిటింగ్ అయినప్పుడు అలా నేను కోకోనట్ వాటర్ మీదనే ఉండేదాన్ని. ఇవాళ మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు వామిటింగ్ అయిందనుకోండి, ఇక డే అంతా మళ్ళీ కోకోనట్ వాటరే తాగేదాన్ని, అంతే. ఇక ఏది తినబుద్ధి కాకపోయేది. కోకోనట్ వాటర్ అయితే మంచిగా తాగండి, ఎందుకంటే చాలా మంచిది కోకోనట్ వాటర్. చాలామంది తాగద్దు
అది ఇది అని అంటారు, కానీ ఏం కాదండి. కోకోనట్ వాటర్ తాగండి. నేనైతే తాగిన, నేను బాబు అప్పుడు తాగిన, పాప అప్పుడు తాగిన. మా పాప ఎంటికలు చూసారు కదా ఎట్లున్నాయో, అట్లా మంచిగా వస్తాయి హెయిర్ మన పిల్లలకి. మళ్ళీ మనకు డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. మన ఉమ్మనీరు ఉంటుంది కదా, అమ్నియాటిక్ ఫ్లూయిడ్, అదైతే తక్కువ కాకుండా ఉంటుంది. నాకు 2 నార్మల్ డెలివరీసే ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కోకోనట్ వాటర్ అంటే వాటర్కి సంబంధించింది ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. కోకోనట్ వాటర్ తాగొద్దు అని చెప్పి మా ఇంట్లో కూడా చెప్పింది. అయితే నేను ఆనలేదు. ఎందుకు డాక్టర్ని అడిగితే ఏం కాదని చెప్పింది. ఏం కానప్పుడు ఎందుకు తాగకుండా ఉంటాం, మళ్ళీ అదే తాగుద్ది. నేను వామిటింగ్ అయినప్పుడల్లా నాకు దాని మీదనే ఉండేదాన్ని నేను. అది నాకు నచ్చింది కాబట్టి నేను తాగుతున్నా, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు కదా. కోకోనట్ వాటర్ అయితే చాలా మంచిది, తాగండి. వీక్లీ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అట్లా తాగండి. తర్వాత అయితే నాన్ వెజ్లో ఏమేమి తినాలనంటే ఎగ్స్ అయితే తీసుకోండి. వీక్లీ ఒక 5 టైమ్స్ అన్న ఎగ్స్ తీసుకోండి. బాయిల్డ్ ఎగ్ తీసుకోండి. మీకు బాయిల్డ్ ఎగ్ తినబుద్ధి అయితే లేదైతే ఎగ్ ఆమ్లెట్ లాగా అట్లా చేసుకొని అన్న ఒక 2 టైమ్స్ ఆమ్లెట్ లాగా చేసుకొని తినండి. ఒక 2 టైమ్స్ బాయిల్డ్ ఎగ్ తినండి. ఎందుకంటే బ్లడ్ అనేది తక్కువ అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకనే బ్లడ్ అనేది మళ్ళీ అనీమియా అట్లా వస్తుంది. పాపప్పుడు నాకు అనీమియానే వచ్చింది. నేను మా ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు అప్పుడు సరిగ్గా కేర్ తీసుకోలేదు హెల్త్ మీద, దానివల్ల నాకు బ్లడ్ మొత్తం తక్కువ అయ్యింది. లాస్ట్కు బ్లడ్ ఎక్కియాల్సి వచ్చింది అన్నట్టు. ఎంత డాక్టర్ చెప్పినా కూడా నాకు ఎగ్ ఎందుకో స్మెల్ పడలే, దానివల్ల తినలేదు నేను. మళ్ళీ ఎగ్స్ అని కొన్ని ప్లాస్టిక్ వస్తున్నాయి అది ఇదని చెప్పేసరికి ఇంకా అసలుకే తినలేదు అన్నట్టు. అంటే తిన్నా మరి ఎక్కువ, ఆమె డైలీ ఒకటి తినమని చెప్పింది, నేను తినలేదు. అట్లా ఒక వీక్లీ 2 టైమ్స్ అట్లా తిన్నా. తక్కువ తినేసరికి ఇంకా బ్లడ్ తక్కువ అయినండి. అయితే ఎగ్స్ కూడా తినండి. మంచి ఎగ్స్ వస్తున్నాయి కదా, అలాంటివి తినండి. మన నాటుకోడి ఎగ్స్ ఉంటాయి కదా, అవి అయితే తెచ్చుకొని తినండి. ప్రెగ్నెన్సీలో మంచి కేర్ తీసుకోండి. ఎందుకంటే మనకు డెలివరీ తర్వాత కూడా బాగా స్ట్రెంత్ కావాలి కాబట్టి మన ప్రెగ్నెన్సీలో తిన్నదంతా కూడా డెలివరీ తర్వాత మన బేబీకి మంచి మిల్క్ను మనకు మంచి ఎనర్జీ అనేది ఇస్తాయి ఫ్రెండ్స్. తర్వాత చికెన్ కూడా తినచ్చు. ఒకసారి అయితే 1-2 సార్లు అయితే తినండి వారానికి. మరి ఎక్కువ తినకండి, ఎందుకంటే హీట్ అవుతుంది కదా. మళ్ళీ ఫిష్ అయితే చాలా మంచిది ప్రెగ్నెన్సీలో. చికెన్ మటన్ కన్నా కూడా ఫిష్ చాలా మంచిది. ఎందుకంటే బేబీస్ బ్రెయిన్ డెవలప్, ఫ్యాటీ ఫిష్ అంటారు కదా, అది మళ్ళీ ఒమేగా యాసిడ్స్ అట్లా అని అంటారు కదా ఫ్రెండ్స్. దానివల్ల ఫిష్ అయితే చాలా మంచిది పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి. ఫిష్ అయితే తినండి, రెగ్యులర్గా తిన్నా ఏం కాదు. వారానికి 1-2 సార్లు అట్లా తిన్నా ఏం కాదు. మళ్ళీ మటన్ అయితే రేర్గా తినండి, ఎందుకంటే డైజెస్ట్ కాదు కదా తొందరగా. మళ్ళీ రెడ్ మీట్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలని అంటారు డాక్టర్లు కూడా. తినచ్చు కానీ మరీ ఎక్కువ తినకండి, ఎక్కువ పర్సంటేజ్ మాత్రం తినకండి, ఎందుకంటే తక్కువనే తీసుకోండి. దాని తర్వాత వెజిటేబుల్స్ అయితే కూరగాయలు అన్నీ తినచ్చు. మీకు నచ్చినవి తినండి. వంకాయలు కొందరికి క్యాబేజీ క్యాప్సికమ్ అలా నచ్చవు కదా, అవి అవాయిడ్ చేయొచ్చు. మీకు నచ్చిన కూరగాయలు ఏమైనా ఉంటే కొంచెం కర్రీ క్వాంటిటీ ఎక్కువ కలుపుకొని తినండి. కర్రీ మన అన్నం ఎంత ఉంటుందో కూర కూడా అంతే ఉండేలాగా చూసుకోండి. కర్రీ మంచిగా తీసుకుంటేనే దాంట్లో ఉన్న పోషకాలన్నీ మనకు వస్తాయి కదా ఫ్రెండ్స్. అన్నం మీద తింటే ఏముంటుంది, కర్రీ కూడా లైట్గా కలపకండి. కారం కొంచెం ఎక్కువ అనిపిస్తే కొంచెం తక్కువ కలుపుకోండి, కారం కొంచెం తక్కువ వేసుకోండి, కానీ కర్రీ మాత్రం ఎక్కువ తీసుకోండి. ఇంకా స్వీట్ పొటాటోలు కూడా తినండి ఫ్రెండ్స్. స్వీట్ పొటాటోని అయితే బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటే చాలా మంచిది. నేనైతే స్వీట్ పొటాటోలు మస్తు తిన్నా. నాకు ప్రెగ్నెన్సీ మొత్తంలో నాకు స్వీట్ పొటాటోలు అంటే ఇట్లా బాగా ఇష్టం అన్నట్టు. మంచిగా తినేదాన్ని స్వీట్ పొటాటో చాలా మంచిది, తినండి. దాని తర్వాత ఫ్రూట్స్ అయితే అన్నీ తినచ్చు. ఒక పైనాపిల్ను మనది బ్లాక్ గ్రేప్స్ అయితే తినొద్దని అంటారు. అవి ఎందుకో మనకు కూడా తెలియదు కానీ తినొద్దని అంటారు. పైనాపిల్ బ్లాక్ గ్రేప్స్ కాకుండా మిగతా అన్ని ఫ్రూట్స్ అయితే తినచ్చు. వాటర్ మిలన్, మస్క్ మిలన్, యాపిల్, వైట్ ఇంకా గ్రీన్ గ్రేప్స్ అవన్నీ తినచ్చు. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏమైనా ఉంటే మస్క్ మిలన్ అన్నీ తినచ్చు అన్నట్టు. ఆల్బుకారు అవన్నీ తినండి. ఫ్రెష్ ఫ్రూట్స్ తెచ్చుకొని తినండి. ఫ్రిడ్జ్లోనే ఒక 10 రోజులు 15 రోజులు అట్లా పెట్టుకోకుండా ఒక 2-3 రోజులకు సరిపోయేంత తెచ్చుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక 1/2 అవర్ బయట పెట్టి దాని తర్వాత తినండి. అయితేనే మనకి కూల్ అంతా దిగిపోతుంది కదా, దాని తర్వాత తింటేనే మంచిగా ఉంటుంది. అట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినవి కూడా ఎక్కువ తినకండి. మళ్ళీ జంక్ ఫుడ్ కొందరికి క్రేవింగ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకైతే స్వీట్స్, పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు అట్లాంటివి తినబుద్ధి అవుతాయి కదా కొందరికి. అయితే ఎట్లా తినండి అంటే ఇక ఒక 15 డేస్ అట్లా పెట్టుకోండి. మీకు తినబుద్ధి అయింది అనుకోండి, ఒక 15 డేస్లో ఇవాళ పానీపూరి తినారనుకోండి, మళ్ళీ 15 డేస్ తర్వాతనే ఇంకో ఏదైనా తినాలనిపిస్తే అప్పుడు తినండి. ఎందుకంటే గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ ఊరికే జంక్ ఫుడ్ కూడా తినద్దు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బేబీస్ సరిగ్గా డెవలప్ అవ్వట్లేదు కాబట్టి 1 మంత్కి ఒకసారి అట్లా
ఎప్పుడో ఒకసారి ఏదైనా క్రేవింగ్ వస్తే దాన్ని ఒకటేసారి తినేసి మళ్ళీ కొంచెం క్వాంటిటీలో తినండి. మన క్రేవింగ్ తగ్గినట్టు అంటే మన క్రేవీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్లస్ బేబీకి కూడా హెల్తీ పరంగా మనకు ఏమంత ఎఫెక్ట్ కానట్టుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మరి ఎక్కువ తినేయకండి. కొంచెం లిమిట్గానైతే తినొచ్చు, అన్నీ తినొచ్చు. లిమిట్గా తీసుకోండి. ఇది జంక్ ఫుడ్లోనైతే లిమిట్గా తీసుకోండి, మరి ఎక్కువనైతే తీసుకోకండి. ఇది ఫ్రెండ్స్ నేనైతే తీసుకున్న ఫుడ్. ఇంకా ఇలానైతే తీసుకున్నాను నేను. పాపనైతే లేచింది ఫ్రెండ్స్. మీరు కూడా అంటే మంచిగా స్ట్రెస్ లేకుండా మంచిగా పడుకోండి. ఎవరు అంటే మీకు ఎవరైనా ఇప్పుడు నాకు కూడా ఎవరు హెల్ప్ చేయడానికి లేరు, అయినా నేను 2 పిల్లలను మేనేజ్ చేసుకుంటున్నా అన్నీ కూడా. ఇంకా ఎవరో పైన ఆశ పెట్టుకొని మన హెల్త్ అంతా ఖరాబ్ తప్ప ఏముండదు. అందుకని ఫస్ట్ మన హెల్త్ చూసుకోండి, తర్వాత మన పిల్లలను, మన హస్బెండ్ని, మన ఇల్లునంతా మనం మంచిగా చూసుకుంటాం కదా ఫ్రెండ్స్. అందుకనే హెల్త్ పైన అయితే మంచిగా కాన్సన్ట్రేషన్ చేయండి. స్ట్రెస్ మాత్రం అస్సలు తీసుకోకండి. ఎవరైనా పోనీ ప్రెగ్నెన్సీలో మాత్రం మీరు స్ట్రెస్ లేకుండా ఉండండి. మళ్ళీ మంచిగా వాకింగ్ చేయండి, వాటర్ తాగండి. మళ్ళీ గర్భ సంస్కారం అని ఉంటుంది కదా, యూట్యూబ్లో కొట్టినా వస్తుంది. అది పెట్టుకొని ఒక 1 అవర్ అట్లా విని మళ్ళీ మంచిగా తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు అటు ఇటు నడివి మీ బాడీ మీకు తెలుస్తుంది. మీరు హెల్తీగా ఉన్నారా లేకపోతే వీక్ ఉన్నారా ఎట్లున్నారా అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే మన పొజిషన్ ఎట్లున్నాం, మనం నడవగలుగుతామా లేదా, రెస్ట్ కావాలా అనేది చెప్తుంది మన బాడీ. దాన్ని బట్టి అయితే మీరు మూవ్ ఆన్ కాండి. హెల్తీగా ఉంటే మంచిగా వాకింగ్ చేయండి. మళ్ళీ వాటర్ మంచిగా తాగండి. లాస్ట్ వరకు వాటర్ మంచిగా తాగుతూనే ఉండాలి. అయితేనే ఉమ్మునీరు కొంచెం కూడా తగ్గదు, అయితేనే నార్మల్ డెలివరీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే మీకు నచ్చితే లైక్ చేయండి. పాప లేచింది, ఇంకా చెప్దామని అనుకున్నాను కూడా. అంతే ఫ్రెండ్స్, బాయ్. మంచిగా అయితే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు అయితే మంచిగా టేక్ కేర్ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.